Hello everyone, I am Veena Puppala, certified మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఇన్ క్లియర్గా ఏ ఏజ్ బెస్ట్ ఏజ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో మెయిన్లీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఎంత ఏజ్ ఉంటే బెటర్ అనేది మెయిన్లీ ఆస్క్డ్ క్వశ్చన్, అండ్ అది కూడా చాలా కన్సిడరబుల్ క్వశ్చన్. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకు ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బుల కన్నా ముఖ్యంగా టైం ఉండాలి. ఓకే, సో లెట్సే మీరు ఒక సీడ్ని తీసుకొని సీడ్ని ప్లాంట్ చేసి అది మనకి మొక్క అయ్యి తర్వాత చెట్టు అయ్యి మహావృక్షం అయ్యి గ్రూప్ ఆఫ్ ట్రీస్ని క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కదండి. సో మన దగ్గర సీడ్తో పాటు టైం కూడా ఉండాలి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మెయిన్లీ ఏంటంటే మనీతో పాటు టైం కూడా ఉండాలి. సో అందుకనే ఈవెన్ నేను తీసుకునే క్లాసెస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 18 నుంచి 50 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే నేను క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయని చెప్తాను. నాలెడ్జ్ కోసం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బట్ 18 ఇయర్స్ నుంచి ఓకే, సో 50 లెస్ దెన్ 50 ఉన్న వాళ్ళకి 50 ఉన్న వాళ్ళకి నా క్లాసెస్ బాగా హెల్ప్ అవుతాయి అనేది నేను చెప్తాను, ఎవ్రీ టైం చెప్తాను డెమోలో. ఇది ఎందుకు ఇలా చెప్తానంటే నేను ఇందాక మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ ఏదైతే ప్లాంట్ అవ్వడానికి సీడ్ నుంచి మొక్క అవ్వడానికి మనకి టైం పడుతుంది, విత్తనం నుంచి మొక్క అవ్వడానికి టైం పడుతుంది కదండి. అలానే మన మనీ జనరేట్ చేయాలంటే టైం పడుతుందండి. ఇందులో ఎంత టైం పడుతుంది? మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మినిమం ఈక్విటీ మార్కెట్లో మీరు పెడుతున్నారంటే 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ అయితే హోల్డ్ చేయాలి. 7 ఇయర్స్ ఓకే. ఈ 7 ఇయర్స్ హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మార్కెట్ అప్స్ డౌన్స్ అన్నీ చూసి మీ పోర్ట్ఫోలియో అనేది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్టేబుల్ గ్రోత్ తీసుకొస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బిఫోర్ ఇన్వెస్టింగ్, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.